ద చేజర్ ఇది ఒక కొరియన్ సినిమా 2008లో రిలీజ్ అయింది. ఇది ఒక సైకో సస్పెన్స్ థ్రిల్లర్. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. కాకపోతే కొద్దిగా నరుక్కోటాలు, సంపుకోటాలు, బ్లడ్ బాత్ సో ఇలాంటి కొద్దిగా డిస్టర్బింగ్ థింగ్స్ ఉంటాయన్నమాట. వీటిని మీరు అవాయిడ్ చేస్తే ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. ఇక మనం స్టోరీ విషయానికి వచ్చేస్తే ఈ సినిమాలో మన హీరో ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. ఆ ఉద్యోగం మానేసి ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ నడుపుతూ ఉంటాడు. ఉద్యోగం ఎందుకు మానేశాడురా అంటే ఏమో దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదన్నమాట. సో ఇలా తను ప్రాస్టిట్యూషన్ నడుపుతూ ఉంటాడనమాట. అప్పుడప్పుడు వాళ్ళ గ్యాంగ్లో కొంతమంది అమ్మాయిలు మాయమైపోతూ ఉంటారు. సో తను అనుకుంటాడు అనమాట, అరే నా దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు పారిపోతున్నారేమో అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత మన హీరోకి అర్థమవుతుంది, ఈ పారిపోయిన అందరు అమ్మాయిల్ని బుక్ చేసింది ఒకటే, వాడి దగ్గరకు వెళ్ళిన తర్వాతే వీళ్ళందరూ మిస్ అయిపోతున్నారు అని. అప్పటి నుంచి మన హీరోకి అనుమానం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుంచి ఒక అమ్మాయిని పంపించమని మన హీరోకి కాల్ వస్తుందన్నమాట. అప్పుడు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ఒక అమ్మాయిని వాడి దగ్గరగా పంపిస్తాడు. ఆ తర్వాత ఏమైంది, వాడిని పట్టుకున్నారా లేదా అనేది మిగతా కథ. చెప్పాలంటే ఇక సైకో కిల్లర్ని ఈ సినిమాలో ముందే చూపించేస్తారు. వాడిని వెంటనే మన హీరో పట్టుకుంటాడు కూడా. కాకపోతే పోలీసులు వచ్చిన తర్వాత కథ మొత్తం తారుమారైపోతుంది. ఈ సినిమాలో పోలీసుల్ని చాలా లేజీగా, ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూపించారు. అండ్ అలాగే చట్టాన్ని అడ్డం పెట్టుకొని క్రిమినల్స్ ఎలా తప్పించుకుంటున్నారు అన్న విషయం కూడా చూపించారు. వీళ్ళు ఇలా తప్పించుకోవటం వల్ల మంచి వాళ్ళు బలైపోతున్నారు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే మన తెలుగు సినిమాలో లాగా క్లైమాక్స్ వచ్చేసి హ్యాపీ ఎండింగ్ ఏమి ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఎండింగ్కి వచ్చేసరికి అబ్బాయి ఇదే జరగాలి, ఇదే జరిగితేనే కరెక్టు అని మనం అనుకుంటాం కదా. కాకపోతే అది జరగదన్నమాట. మనం అనుకోని విషయం జరిగిద్ది. కొంతమంది డిసప్పాయింట్ అవుతారు, కొంతమంది సర్ప్రైజ్ అవుతారనమాట. కాకపోతే మనం తెలుగు సినిమా ఆడియన్స్ కాబట్టి మనం కంపల్సరీ డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే మన హీరో ఒక విషయం కోసం, ఒక దానికోసం నానా తంటాలు పడతా ఉంటాడు అనమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి అది నిజం అవ్వాలి, అది జరగాలి. అది జరగలేదనుకో వర్స్ట్గా ఉంటుంది కదా, అంటే మనకంటే వర్స్ట్గా ఉంటుంది. కొరియన్ వాళ్ళకి అబ్బా ఏం తీసిండ్రా అని అనిపిస్తుందేమో, కానీ మనకైతే వర్స్ట్గా అనిపిస్తుంది. ఈ సినిమా యొక్క క్లైమాక్స్ కొద్దిగా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? ఇది ఒక థ్రిల్లర్ మూవీయే. అలాగని చేస్ సీక్వెన్సు, ఇంటరాగేషను, మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్వెస్టిగేషన్ బేస్డ్ సినిమా నడుస్తుందేమో అని అనుకున్నారు. అలా అనుకుంటే మీరు కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. అలా జరగదన్నమాట. ఎందుకంటే ఇక్కడ సైకో కిల్లర్ వెంటనే పోలీసులకు దొరికిపోతాడు, కానీ వాడు బయటకు వచ్చేస్తాడు. కాకపోతే మన హీరో ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాడు కదా, ఆ అమ్మాయిని పట్టుకున్నాడా లేదా, ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేది మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది అన్నమాట. కొద్దిగా మీరు ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్లో ఉండేవి ఎక్స్పెక్ట్ చేస్తే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే సినిమా అయితే బోర్ కొట్టకుండా మంచిగా వెళ్ళిపోద్ది అనమాట. అంటే మన సైకోపాత్ ఉన్నాడు కదా, వాడి యొక్క మోటివేషన్ ఏంటి, వాడి మోటో ఏంటి, అసలు ఎందుకు ఎవరిని ఎందుకు చంపుతున్నాడు ఏంటనేది కొద్దిగా దానికి మీరు డిసప్పాయింట్ అవుతారు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సినిమా అయితే బోర్ కొట్టదు, కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట మీకు చూసేటప్పుడు. ఓకేనా? అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఓకేనా? ఎక్కడ చూడాలో మీకు తెలుసు. అమెజాన్ ప్రైమ్లో ఉంది అండ్ యాపిల్ టీవీలో ఉంది. వేరే చోట కూడా మీరు చూస్తారు, నాకు తెలుసు. అది చూడండి. ఓకేనా? బాయ్. అవును, తనని నేను చంపేశాను.